ఎండాడర్ సైబర్ క్రైమ్ సిఐ భవానీ ప్రసాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాలు బాగా పెరిగాయని, రోజు కోట్లలో మోసపోయామని కంప్లైంట్ వస్తున్నాయని తెలియజేశారు. వాటిల్లో ముఖ్యంగా హనీ ట్రాప్, క్రైపో కరెన్సీ, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మోసాలు అధికమయ్యాయని వారు ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసపోయారు. ఒక కిలాడి కేడి ఈయన్ను 22 లక్షలకు టోకరా వేసింది. ఈ కేసులో హైదరాబాద్లో నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నాం. నిందితురాలు సాయి ప్రియాది, స్వస్థలం కొత్తవలస. హైదరాబాద్లో చాలా కష్టంగా అదుపులో తీసుకున్నాం. ఇటువంటి మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండండి. ఇమీడియట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పంపించాం. సో ఇది ఫస్ట్ది మనీ ట్రాప్, హనీ ట్రాప్ కేసు. ఫిర్యాదు పేరు హరీష్. మనకి అంటే మనకు పర్ మంత్ నాకు తెలిసి మా వైజాగ్ మా సైబర్కి సంబంధించి చాలా మంది హనీ ట్రాప్ గురవుతుంటారు. హనీ ట్రాప్లో 2 టైప్స్ ఉన్నాయండి. దినేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్నికల్లో ఉన్నాడు. అర్జెంట్ ఇవి ఎవరు రాస్తారు, ఎవరు రాయండి. హనీ 2 టైప్స్ అండి. ఒకటి హనీ ట్రాప్స్ ఎలాగ వస్తుందంటే మనకు చాలా మంది ఏజ్డ్ పీపుల్కి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి జస్ట్ న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి. అమ్మాయి చాట్స్ వేస్తుంది, అమ్మాయి అన్నోన్ నెంబర్ నుంచి మనకి చాట్ వస్తుంది. సో అమ్మాయి యంగ్ గర్ల్స్ ఫోటో పెట్టి డ్రాప్ చేసి కొంచెం ఏజ్డ్ పీపుల్ కాబట్టి కొంచెం టెంప్ట్ అవుతారు. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి కూడా మీతో నేను సెక్సువల్గా మీకు ఫ్లేవర్గా ఉంది, నాకు మీరు చాట్స్ చేస్తాను. అతను చేసిన తర్వాత 1 ఫైన్ డే వాడికి నైట్లో వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చినప్పుడు ఆమె అవతల న్యూడ్ వీడియో కాల్ ఉంటుంది, ఈయన న్యూడ్గా అమ్మంటుంది. ఇతను ఏజ్ పీపుల్ ఏం చేస్తారు, ఆటోమేటిక్గా న్యూడ్ అవుతారు. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని అది బ్లాక్మెయిల్ చేసి ఇమీడియట్గా వీడియో పంపించి నేను నీ యొక్క ఫోటో పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఫేస్బుక్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ పెడతాను. ఎందుకంటే ఏజ్ పీపుల్ ఆటోమేటిక్గా ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ ఉంటుంది, సమ్ రెప్యుటేషన్ ఉంటుంది. ఇది పేపర్కి వస్తే మళ్ళీ పబ్లిక్ పొరవ చూస్తుందో వాళ్ళు డబ్బులు సమర్పించుకుంటారు. అలాగే 18 lakhs 20 lakhs చూసి చాలా ఉన్నాయి. చాలా పెద్ద కేసులు ఉన్నాయి మన దగ్గర. పెద్ద హై ప్రొఫెషన్ వ్యక్తులు డబ్బులు ఇచ్చేస్తారు. అది ఒక 1 టైప్. ఈ సెకండ్ టైప్ అనేది వీళ్ళు మ్యారేజ్ ప్రొఫైల్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. అంటే పెళ్లి చేసుకోవడం నమ్మించి అందమైన అమ్మాయిని ఫోటోగా పెట్టుకొని ఆటోమేటిక్గా అమ్మాయిని అబ్బాయిని కొంచెం ఆటోమేటిక్గా అందమైన అమ్మాయి మంచి అందమైన అమ్మాయి దొరికితే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది. ఆ యొక్క లవ్ ఎఫెక్షన్లో 1-2 months ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ తీసుకుంటారు. అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సెక్షన్ నుంచి ఇంకో కేసు సంబంధించి కృష్ణ మనోజ్ అనేది వీళ్ళు క్వాలిటీ ఇంజనీర్ ఇన్ కియా మోటార్స్లో. ఇతను కూడా యంగ్ బాయ్. సో ఇతను కూడా ఒక డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. డేటింగ్ ఇప్పుడు ఆటోమేటిక్ మీకు చాలా డేటింగ్ యాప్స్ టెండర్ ఉంది, నెక్స్ట్ మీకు రకరకాల డేటింగ్ యాప్స్ కూడా వస్తాయి. అందులో మీకు కొత్తగా ఫ్రెండ్స్ కావాలన్నా, కొత్తగా పరిచయాలు కావాలన్నా, కొత్తగా లేడీ ఫ్రెండ్స్ కావాలన్నా, అబ్బాయిలకి అమ్మాయిలు, అమ్మాయిలకి అబ్బాయిలు ఫ్రెండ్స్ కావాలి, రకంగా మీకు డేటింగ్ యాప్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అది ఒక ఫ్రాడ్ జరుగుతుంది. సో అమ్మాయిలు ఆటోమేటిక్గా డేటింగ్ యాప్లో పరిచయం తర్వాత, సో అమ్మాయి ఆటోమేటిక్ కొంచెం ప్లాన్ అయిన తర్వాత, ప్లాన్ చేసుకున్న తర్వాత వీళ్ళు అమ్మాయితో చాట్ చేయడం, అమ్మాయితో అలాగే 1 month ట్రావెల్ చేసిన తర్వాత అమ్మాయి కూడా ఇప్పుడు వీడియో కాల్ చేయలేదు. సబ్సిక్వెంట్గా మా అమ్మాయి కూడా సేమ్ స్టోరీ, నాకు పలానా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, ల్యాండ్లో కొంచెం సాల్వ్ చేయాలని కొంత అమౌంట్, అదేవిధంగా కొంత బాయ్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంత అమౌంట్, అలాగే ఈ అబ్బాయి 28 lakhs లాగేసింది. 28 lakhs. తర్వాత ఈ అబ్బాయికి మా దగ్గర అర్థమైంది, వచ్చి రిపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి మొత్తం 3 అక్కడ హైదరాబాద్లో మొత్తం 3 సాయి ధీరజ్ అనే ఒక వ్యక్తి, వాడి ఫ్రెండ్ లోకేష్ అనే వ్యక్తి, షాలిని ఒక వ్యక్తి. షాలిని అనేది అమ్మాయిలా మాట్లాడేది. ఈ సాయి ధీరజ్ పర్యవేక్షణలో లోకేష్ అనేవాడు అండ్ లోకేష్ యొక్క లవరు షాలిని, లోకేష్, సాయి ధీరజ్ అనే 3 వ్యక్తులు అనేవారు 2 months వాడు మోసం చేసి 28 lakhs వాడి దగ్గర తీసుకున్నారు. సో అందులో ఒకరిని అరెస్ట్ చేస్తాం. అది కూడా మా ఏసీ గారు చాలా కష్టపడి వాడిని ట్రాప్ చేసి తీసుకొచ్చారు. సో వాడి ద్వారా ఒక బైక్ ఒకటేనో, నెక్స్ట్ ఇది మంచి కాస్ట్లీ ఫోన్ కొన్నాడు, 15 Pro కొన్నాడు ఫోన్ ఒకటి. వాడికి ఇచ్చిన 28 lakhs వాడికి ఇచ్చిన వర్త్ 6 lakhs వాట. ఎక్కువ మెజారిటీ అమౌంట్ సాయి ధీరజ్ వెళ్ళి, సాయి ధీరజ్ గారు ఆటోమేటిక్గా ఈ అమ్మాయి మేము ఆల్రెడీ ఫస్ట్ మా ఏసీ గారు ముందు అమ్మాయికి రిపోర్ట్ చేయాలి. అమ్మాయి ఏం చేసింది తెలివిగా ఆటోమేటిక్గా వస్తున్న అమ్మాయి కాబట్టి ఎక్కువ మనం స్పీడ్ అవ్వడం. దాంట్లో సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఎక్కువగా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి వైజాగ్ సైబర్ క్రైమ్స్లో. ముఖ్యంగా మనకి వైజాగ్ సైబర్ క్రైమ్ సంబంధించి మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫెడెక్స్ కొరియర్ కానీ, ట్రాయ్ కాల్స్ కానీ, తర్వాత
ఈ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కానీ, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ కానీ, హనీ ట్రాప్స్ కానీ, రొమాన్స్ స్కామ్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా మనకి స్టాక్ మార్కెట్ న్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 monthలో ఒక మూడు మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి, వాళ్ళు కొందరు టెక్కీస్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ డేటింగ్ యాప్స్లో కొంత పరిచయం అవుతున్నారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళని లవర్స్కి పెళ్లి చేసుకుని నమ్మించి రొమాన్స్ స్కామ్స్, రొమాన్స్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకుని బాగా ఫ్రెండ్ అయ్యి తర్వాత సబ్సిక్వెంట్గా పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం ఒక ఫేక్ ఫోటో పెడతారు, అందమైన అమ్మాయి ఫోటో పెడతారు. అదేవిధంగా అందమైన అమ్మాయి ఫోటో పెట్టి ఈ అబ్బాయిని కొంచెం మంచి సెక్సీగా కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తుంటారు. సో అలాగా అబ్బాయిని కొంచెం ముగ్గులో దింపిన తర్వాత వీళ్ళు ట్రావెల్ పర్పస్ తర్వాత ఈ అబ్బాయి కూడా కొన్ని ఫొటోస్ పంపిస్తాడు. పంపించిన తర్వాత ఈ అబ్బాయి కూడా కొంచెం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి స్టార్ట్ చేస్తుంది, కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని బాయ్ ఫ్రెండ్ పాత ఎఫ్ఐఆర్ బెదిరిస్తున్నాడు, లేకపోతే రకరకాల స్కామ్స్, రకరకాల విధాలుగా అబ్బాయిని కొంచెం అబ్బాయి ఆల్రెడీ అమ్మాయితో ఇంట్రెస్ట్లో ఉంటాడు. సో అమ్మాయి కూడా వీడియో కాల్ చేయమంటే ఎప్పుడు వీడియో కాల్ చేయదు. ఇప్పుడు వీడియో కాల్ ఎప్పుడు కూడా ఈ కేసుల్లో ఎప్పుడు కూడా వీడియో కాల్ చేసుకో, వాళ్ళు చేయనవ్వదు. ఎందుకంటే మేము ఫొటోస్ పంపిస్తాం, కాకపోతే రకరకాల ఫ్యామిలీ ఫొటోస్ పంపిస్తుంటారు. వాళ్ళకి అందమైన అమ్మాయి ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్, గూగుల్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ దొరుకుతాయి. పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, సో వీళ్ళు ఈ అబ్బాయి చాలాసార్లు ట్రై చేశాడు మాట్లాడదామని, కానీ అబ్బాయి వెళ్ళలేదు. ఫస్ట్ కేసులో ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో అబ్బాయి యాక్చువల్గా డైవర్స్, యాక్చువల్గా సమ్ భార్యతో విడిపోయి ఉన్నాడు. సో వీడు సమ్ ఇది మన మ్యాట్రిమోనీ సైట్లో ఒక అమ్మాయితో పరిచయం అయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి కూడా సమ్ ఎక్స్ లాగా ఒక మంచి అందమైన అమ్మాయి ఫోటో పెట్టి స్టార్ట్ చేసింది, నేను డైవర్సీ, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి. సో అలాగ బ్రీ ఫ్రెండ్ అయిన తర్వాత అమ్మాయి నాకు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నాకు ఆడ ఫోటో సమ్ 3 పిక్చర్స్ అందరూ ఉన్నాయి కాబట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నాకు కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఇతన్ని ఎవరైతే ఉన్నాడో ఈ లవర్ని కొంచెం ఇంప్రెస్ చేయడం వల్ల ఇంప్రెస్ కూడా, ఎందుకంటే వీడు కొంచెం భయపెట్టింది అండ్ సేమ్ రిక్వెస్ట్ కూడా చేసింది మా డబ్బులు కావాలండి. సో అలా దఫాలుగా ఫస్ట్ కంప్లైంట్ చేస్తూ ఒక 21 లక్షలు వేసేసాడు. 12 lakhs అనేది అమ్మాయికి వేసేసాడు. సో అమ్మాయికి వేసిన తర్వాత వీడికి ఒకసారి అనుకోకుండా అమ్మాయి వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేయకుండా ఎవరికో చూపిస్తూ అనుకోకుండా అమ్మాయి ఫేస్ కనిపించాడు. అనుకోకుండా ఒక స్క్రీన్ షాట్ దొరుకుతుంది అమ్మాయిది. లక్కీగా వాడు అది వెరిఫై చేసుకుంటే ఈ అమ్మాయి ఇది నాకు మోసం చేస్తుంది, అది చూస్తే 45 yearsలో ఉంది, ఈ అమ్మాయి చూసి నాకు 20 yearsలో అమ్మాయి పెట్టిందని చెప్పేసి. సో అబ్బాయి వాడు డౌట్ వచ్చి తర్వాత మనకు వచ్చి రిపోర్ట్ చేశాడు. మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు అర్థమైంది అంత లొకేషన్ హైదరాబాద్ రకరకాల సిమ్స్ వాట్సాప్ వల్ల వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడట్లేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాట్సాప్ కాల్స్ వచ్చిన తర్వాత ఓన్లీ వాట్సాప్ కాల్స్ అవైల్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఏం చేస్తాం ఇమ్మీడియట్గా మనం, సో మా ఏఎస్సీ గారు ఒక టీం వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళి అక్కడ కష్టపడి చాలా ఫైట్ చేసి చాలా ఒక 1 week స్టే చేశారు మా ఏఎస్సీ గారు, బి శ్రీనివాస్ ఏఎస్సీ గారు. అండ్ ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ తీసుకుని మేము ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంటాం. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ కేసు సంబంధించి మనకు ఈ హనీ ట్రాప్ కేసు సంబంధించి మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో కొత్త సిపి గారు వచ్చిన తర్వాత ఓన్లీ పబ్లిక్ ప్రయారిటీ ముందు రిఫండ్ అయ్యే కేసులు మనం ముందుగా రిఫండ్ చేయించమని చెప్పారు. అంటే సో మనకు డబ్బులు ఉండే అవకాశం కేసులలో మనగా రిఫండ్ యాక్షన్ తీసుకుని చెప్పారు. కాబట్టి సో ప్రజెంట్ మా సిపి సార్ బాబ్జీ సార్ ఆదేశాల మేరకు మాకు జాయింట్ సిపి గారు సూపర్విజన్ కాబట్టి ఆయన పర్యవేక్షణ ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఒక టీంని పంపించాం. ఒక టీం జార్ఖండ్ వెళ్ళింది. సో వీళ్ళు వెళ్ళి 1 week స్టే చేశారు. 10 days స్టే చేసిన తర్వాత చాలా కష్టాలు చేసిన తర్వాత లాస్ట్గా అమ్మాయిని కనుక్కున్నారు. అమ్మాయి కనుక్కోకపోతే అమ్మాయి కూడా యాక్చువల్గా హౌస్ షిఫ్ట్ చేసేసింది. సో ఆ అమ్మాయికి ఉన్న రకరకాల ఉన్న ఓపెన్ సోర్స్ ద్వారా కనుక్కొని లాస్ట్ ఫైనల్గా ఒక ఇంట్లో వెళ్తే అమ్మాయి లాక్ వేసుకుని లోపల ఉంది. సో ఆటోమేటిక్గా మనం లోకల్ పోలీసులు ఏర్పాటు చేసుకొని ఏసీ గారు అక్కడ ఇమీడియట్గా ఒక అమ్మాయిని మేఘాలయ హైదరాబాద్ పంపించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయించాం. ఆ అమ్మాయి పేరు బత్తెని సాయి ప్రియ. యాక్చువల్గా అమ్మాయికి నేటి బాబు కొత్త వలస ఉంటాడు, భర్త విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో మాకు 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలతో ఉంటుంది అమ్మాయి. ఇదే విధంగా మీకు అలవాటు పడింది. సో మనీ నీడ్స్ కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఇలాగ డేటింగ్ యాప్లో కానీ సోషల్ మీడియా యాప్స్లో ఎవరైనా పరిచయం చేసుకుని హాయ్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఈ విధంగా చేశారు. సో ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అమ్మాయి చేస్తే అమ్మాయి ఒప్పుకుంది, నేను ధ్యానం చేశాను, సింగిల్ చేసింది. అంటే అమ్మాయి ఫస్ట్ కేసు